హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శశి టీవీ. నేను మీ పవన్ అండి. సో మంచు ఫ్యామిలీలో మరో కొత్త ట్విస్ట్ అండి. ఏంటంటే మంచు మనోజ్ గారు జనసేన పార్టీలోకి వెళ్ళబోతున్నారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. సో 1000 కార్లతో ర్యాలీ చేస్తున్నారని తెలుస్తుంది. ఆళ్లగడ్డలో జాయిన్ అవబోతున్నారని తెలుస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మంచు మనోజ్ గారి వైఫ్ ఏమో భూమా అఖిల ప్రియారెడ్డి గారి చెల్లెలు. అక్కడ మంచు విష్ణు గారి వైఫ్ ఏమో జగన్ గారికి చెల్లి వరుస అవుతారని చూస్తుంది. అక్కడ అన్న ఫ్యామిలీ ఏమో వైసీపీ నుంచి, తమ్ముడు ఫ్యామిలీ ఏమో టీడీపీ నుంచి సపోర్ట్ ఉంది. సో అంటే ఇప్పుడు ఒక కూటమి కాబట్టి జనసేనలో కలిసిన, టీడీపీలో కలిసిన రెండు ఒకటే అవుతుంది. సో చూద్దాం మళ్ళీ మంచు ఫ్యామిలీలో ఇలా ఇంకా ఎంత కాంట్రవర్సీ జరగబోతుందో చూద్దాం. పబ్లిక్ ని అయితే ఫస్ట్ అడిగి తెలుసుకుందాం. అసలు మంచు మనోజ్ గారు జనసేనలో కలవడం పైన వీళ్ళ ఒపీనియన్ ఎలా ఉందో. హాయ్ బ్రో. హలో. యాక్చువల్లీ ఇప్పుడే తెలిసింది మంచు మనోజ్ గారు 1000 కార్లతో ర్యాలీతో వెళ్ళి జనసేనలో కలుస్తున్నారు, కూటమిలో కలుస్తున్నారు అని వచ్చింది. ఏమనుకుంటున్నావు అసలు కలిస్తే ఎలా ఉండబోతుంది? కలిస్తే మంచిదే కదా బ్రో. అంటే వ్యక్తిగతంగా మంచు మనోజ్ కూడా అన్నిట్లో బాగా పార్టిసిపేట్ చేస్తాడు. అంటే లేడీస్ గురించి కానీ ఏ సమస్య వచ్చినా కొంచెం ముందుగా మాట్లాడతాడు కాబట్టి ఇంకా పవన్ కళ్యాణ్ గురించి మనం పెద్దగా చెప్పాల్సింది ఏమి ఉండదు. అతను ఎప్పుడు సూపరే కాబట్టి ఇద్దరు కలిస్తే మంచిగా ఇంకా హ్యాపీగా ఉంటది. అయితే జగన్ గారితో రిలేషన్స్ వాళ్ళు మోహన్ బాబు గారికి జగన్ గారి నుంచి మంచి సపోర్ట్ ఉంటుంది, రిలేటివ్స్ వాళ్ళు. పైగా అక్కడ పెట్టుకొని ఇప్పుడు ఈయన వాళ్ళ అక్క ఏమో టీడీపీలో ఉంది కదా, వచ్చి జనసేన కలవడం మీకు ఏమనిపిస్తున్నావు కూటమిలో? కుటుంబాల పరంగా అయితే మనం చెప్పలేం కానీ అతను వ్యక్తిగతంగా అతను ఇష్టం కదా. అతను పోతున్నాడంటే అతను ఒక ఆలోచించుకునే విధానంలో మంచిగా ఉంటది కాబట్టి పోతాడు. జగన్ గారేమో వాళ్ళకి ఆల్రెడీ చుట్టాలే. అయితే ఇప్పుడు మనోజ్ గారు చేసుకున్న భార్య వాళ్ళ అక్క టీడీపీలో ఒక మంచి పొజిషన్ లో ఉంది. సో ఇదేమన్నా మళ్ళీ ఫ్యామిలీ పొలిటికల్ గా ఏమన్నా కొంచెం కాంట్రవర్సీ అయ్యే అవకాశం ఉందంటారా? అదంటే అంటే అవన్నీ చూసుకొనే అతను జాయిన్ అవుతాడు కదా. అలాంటివన్నీ ఉన్నప్పుడు అది జాయిన్ అయితే బాగానే ఉంటది, మంచిగా ఉంటది. కొద్ది రోజుల నుంచి మనోజ్ గారు అంటే మంచు ఫ్యామిలీలో కొన్ని గొడవలు అవుతున్నాయి. మొన్న కూడా జనరేటర్ లో పంచదార వేసి నన్ను చంపడానికి ప్లాన్ చేశారని చెప్పేసి మనోజ్ గారు చెప్పడం జరిగింది ఫోటోలు పెట్టి. సో ఈ రకంగా సపోర్ట్ కోసం ఏమన్నా వెళ్తున్నారా అని కూడా వార్తలు వస్తుంది. అవన్నీ ఉండవు బ్రో. ఎప్పుడున్నా వాళ్ళంతా ఒకటైపోతారు. ఎన్నున్నా రేపైనా ఒకటవుతారు. కాకపోతే ఇప్పుడు బ్యాడ్ సిచ్యువేషన్ వల్ల మనం అవన్నీ మనకి క్లారిటీగా ఐడియా లేదు. మంచు ఫ్యామిలీలో జరిగే వివాదాలకి ముఖ్యంగా మంచు మనోజ్ గారు ఒకవైపు, వాళ్ళ ఫ్యామిలీ అంతా ఒకవైపు కూడా వాళ్ళ తండ్రి కొడుకులు ఇద్దరు మంచిగానే ఉంటారు. కాకపోతే మధ్యలో ఏమనేది మనం చూస్తే కానీ చెప్పలేము కదా. మనం చూడకుండా ఏదో చెప్పామంటే బాగుండదు. ఇంకా వాళ్ళకి ఏదో ఆస్తి గొడవలు ఏ ఒకటి ఉంటాయి కదా. వాళ్ళు పొలిటికల్ గా వీళ్ళిద్దరు కలిస్తే బాగుంటది. ఆళ్ళగడ్డలో మరి గట్టిగానే ప్లాన్ చేశారంటే 1000 కార్లతో ర్యాలీ అంటే మరి మామూలు విషయం కాదు. అవును, బాగుండాలి. ఇంకా ఫ్యూచర్ లో వాళ్ళిద్దరి దగ్గర నుంచి వచ్చే రెస్పాన్స్ బట్టి ఇంకా ప్రజలు కూడా మంచు మనోజ్ కి సపోర్ట్ చేయొచ్చు. ఏమన్నా కీలక పదవి ఇచ్చే అవకాశం ఉందంటారా, లేదంటే పార్టీ కార్యకర్తగా అంటే జాయిన్ అవుతున్నాడు కాబట్టి ఏదో ఒకటి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అతనికి. ఇంకా తాను నిలబెట్టుకుంటే ఇంకా ఫ్యూచర్ లో ఇంకా బాగుంటది. ముఖ్యంగా మంచు ఫ్యామిలీలో మనోజ్ గారి క్రేజ్ ఒకవైపు, వాళ్ళందరి క్రేజ్ ఒకవైపు, మన ప్రజలందరూ మనోజ్ గారిని బాగా ఆదరిస్తుంటారు. సో ఎందుకు అనుకుంటున్నారు? అంటే ఏ జరిగినా ఒక అమ్మాయి విషయంలో గానీ లేదా పొలిటికల్ గా ఏదైనా జరిగినా, ఇండస్ట్రీలో ఏదైనా జరిగినా తొందరగా రెస్పాండ్ అవుతాడు, జెన్యున్ గా ఉంటాడు కాబట్టి ఫ్యామిలీ అంతా అలా ఉన్నా మంచు మనోజ్ గారికి కొంచెం రెస్పాన్స్ బాగుంటది ప్రజలు. ఏ విధంగా ఉంటుంది? లక్ష్మి గారు కావచ్చు, విష్ణు గారు కావచ్చు, మోహన్ బాబు గారు కావచ్చు, వాళ్ళు ఉంటారు. వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళు ఏ పార్టీ అనేది మనం కరెక్ట్ గా చెప్పలేం కాబట్టి మంచు మనోజ్ గారి గురించి తెలుసు కాబట్టి మనం చెప్పగలుగుతాం. హ్యాపీగానే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ బ్రో. హాయ్ బ్రో. మీ పేరు? నా పేరు పవన్. పవన్ గారు, అయితే జనసేనలో మంచు మనోజ్ గారు మోహన్ బాబు చిన్న కొడుకు కలుస్తారన్న వార్తలు వస్తున్నాయి. 1000 కార్లు వేసుకుని వెళ్ళి చాలా గ్రాండ్ గా జనసేన పార్టీలో చేరబోతున్నారని తెలుస్తుంది. అసలు కలిస్తే ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? కలవడం అనేది సూపర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కలిస్తే ఇంకా పవన్ కళ్యాణ్ అనేది ఇంకా ఏంటో మంచితనం ఏంటో ఇంకా తెలుస్తుంది. కలవాలి. ఇంకా అతనే కాకుండా ఆయన సిచ్యువేషన్స్ ఏంటో తెలియదు కానీ కలవాలి. ఆయన కాకుండా ఇంకా వేరే ప్రతి స్టార్స్, సెలబ్రిటీస్ కానీ రావాలని కోరుకుంటున్నాను. ముందు కూడా మనోజ్ గారు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయడం జరిగింది డిజిటల్ మీడియా. అవును, ఇది మాత్రం సపోర్ట్ చేశారు. నేను కూడా ఒక పవన్ కళ్యాణ్ అభిమానిగానే చెప్తున్నాను.
సూపర్. మనోజ్ గారు సోషల్ మీడియాలో ప్రతిదానికి రియాక్ట్ అవుతుంటారు. ఏదన్నా ఆడపిల్లల మీద ఏదైనా జరిగిన ప్రతి దానికి వాళ్ళు రియాక్ట్ అవ్వడం జరుగుతుంది మనోజ్ గారు మంచు ఫ్యామిలీలో. సో అలాంటి వ్యక్తి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో చేరిస్తే వీళ్ళ థాట్ ప్రాసెస్ ఎలా ముందుకెళ్తుంది అనుకుంటున్నారు? మరిన్ని సోషల్ వెల్ఫేర్స్ ఇంకా అతనితో ఇన్స్పిరేషన్ ఈయనకు వచ్చింది. ఈయనను చూసి ఇంకో నలుగురు కూడా మారచ్చు. చేయాలి, జనాల్లో కూడా ఇన్స్పిరేషన్స్ కావాలి, ఇంకా ఇలాంటి వాళ్ళు కూడా కావాలి. అయితే మంచు మనోజ్ ఫ్యామిలీలో మంచు ఫ్యామిలీలో కొన్ని రోజుల నుంచి వివాదాలు మనం చూస్తూనే ఉన్నాం. సో ఈ టైంలో మన మనోజ్ గారు పవన్ కళ్యాణ్ గారితో చేయడం ఒక సపోర్ట్ కోసమే అన్నట్టు కూడా కొంతమంది అంటున్నారు. దాని గురించి ఏమంటారు? అది అతనికి తప్ప ఎవరికి తెలియదు. సపోర్ట్ అని కాకుండానే అభిమాని అనుకోవచ్చు, ఆయన చేసే మంచి పనులు కూడా అనుకోవచ్చు. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఆయన చేయడం వల్ల అలా అనుకుంటున్నారేమో అని. కానీ చేరితే మాత్రం సూపర్, అంతే, ఇక వేరేదేమీ లేదు, సూపర్. ఆల్రెడీ మనోజ్ గారి వదిన అంటే వాళ్ళ వైఫ్ వాళ్ళ అక్క టీడీపీలో మంచి పొజిషన్ లోనే ఉన్నారు. అదే కానీ మన పవన్ కళ్యాణ్ గురించి అయితే మనం ఓకే, అంతే, చేరితేనే సూపర్, ఇక సో నువ్వు హ్యాపీగా ఉన్నావు జనసేన? చాలా హ్యాపీ. థ్యాంక్ యూ. ఇప్పుడు జనసేన పార్టీలో మంచు మనోజ్ కలవబోతున్నాడు అని వస్తుంది. 1000 కార్లతో వెళ్లి ఆళ్ళగడ్డలో జాయిన్ అవబోతున్నారని తెలుస్తుంది. అసలు కలిస్తే ఎలా ఉండబోతున్నాను? బాగుంటది బ్రో, బాగుంటది. పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ మనకి ఏంటో తెలుసు. అవును, తెలుసు బ్రో. అవును, మనోజ్ గారు కూడా ప్రతిదానికి రియాక్ట్ అవుతుంటారు సోషల్ మీడియాలో మంచిగా వాటి మీద. అవును బ్రో, మంచిగా వీళ్ళిద్దరు కలిస్తే ఎలా ఉండబోతుంది? బాగుంటది బ్రో, చాలా బాగుంటది ఇదే కలిస్తే. అయితే మంచు మనోజ్ ఫ్యామిలీలో కొన్ని రోజుల నుంచి వివాదాలు జరుగుతున్నాయి, తెలుసు కదా. వాళ్ళ అన్నదమ్ముల మధ్యలో గొడవలు. అవును బ్రో, దీనికి సపోర్ట్ కోసమే వాళ్ళు కలుస్తున్నారు అనే వార్తలు కూడా వస్తున్నాయి. దాని గురించి నువ్వేమనుకుంటున్నావు? ఏం లేదు బ్రో, అంత కలిస్తే బాగుంటది, అంతే, ఇక ఏం లేదు. ఏమో చూడాలి ఇక. నీకు పర్సనల్ గా ఎలా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారి బిహేవియర్ గానీ, ఆయన పొలిటికల్ లైఫ్ ఎలా ఉంది? బాగుంటది, బాగుంటది.